కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సిజేపీ నిరసనలపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనని హైజాక్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ముసుగులో వచ్చిన కొంతమందిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియోలు, సోషల్ మీడియా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ, డ్రోన్ ఫుటేజ్ ని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ ఆందోళనలో 118 మంది పోలీసులు గాయపడ్డారు. 60 మంది నిరసనకారులకు కూడా గాయాలన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ పోలీసుల్లో స్పెషల్ కమిషనర్, జాయింట్ సిపి, అదనపు సిపి, డీసీపీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో వాంగ్చుక్ కి చికిత్స కొనసాగుతోంది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. మరోవైపు జంతర్ మంతర్ లో లాఠీ చార్జ్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల చర్యలపై విచారణ చేయాలని న్యాయవాది కోరారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తోంది. నిన్న పోలీసుల దాడిలో గాయపడ్డ వాళ్ళంతా కూడా జంతర్ మంతర్ కి చేరుకుంటున్నారు. సీజేపీ ఆందోళనకి మద్దతు తెలిపేందుకు వందలాది మంది యువత తరలి వచ్చారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ సీజేపీ ధర్నా జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ డిమాండ్కి వెనక్కి తగ్గేది లేదంటూ నిన్న సీజేపీ ఈ దీక్షా శిబిరాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత కూడా ఇక్కడే తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. సోనం వాంగ్చుక్ని ఇటు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి బలవంతంగా తరలించడం జరిగింది. ఆ తర్వాత నిన్న చలో పార్లమెంట్ ఉద్రిక్తకరంగా మారిన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. జంతర్ మంతర్ వద్దే ఇటు వందలాది సీజేపీ మద్దతుదారులంతా కూడా నిన్న పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో గాయపడిన వారంతా కూడా గాయాలతో ఇక్కడ తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అలాగే సీజేపీకి సంబంధించిన మద్దతుదారులందరినీ కూడా ముఖ్యంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో వీరికి తీవ్రంగా గాయాలవడం జరిగింది. సో వారందరిని ఇక్కడ ముఖ్యంగా ఒక సింబాలిక్గా మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మమ్మల్ని మాపై లాఠీ చార్జ్ చేశారు అంటూ కూడా ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సీజేపీకి వందలాది సంఖ్యలో ఇక్కడ మద్దతు తెలిపేందుకు అనేక మంది విద్యార్థులు, యువత అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. పార్లమెంట్ లోపల బయట కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ అలాగే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆందోళనలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు లేకుండానే ఈ లాఠీ చార్జ్ చేశారా, ప్రధాని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ అభిజిత్ దీప్కే కూడా ప్రధాని వ్యాఖ్యల్ని ఇటు ఈరోజు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీలో అలాగే నేను యువత భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను అని చెప్పి బీజేపీ రిలీజ్ చేసిన వీడియోకి కౌంటర్గా ఆయన మాట్లాడడం జరిగింది. పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఈ నీట్ పేపర్ లీకేజ్ ఒత్తిడి వల్ల సో వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నది వారి డిమాండ్గా ఉంది. చూడొచ్చు నిన్న పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో ముఖ్యంగా చేతులకి అలాగే తలకి పూర్తిగా గాయాలతో వీరంతా కూడా గాయపడిన పరిస్థితి. ముఖ్యంగా డిమాండ్లను పట్టించుకోవాలని చెప్పి వీరంతా కూడా కోరుతున్నారు. నిన్న చలో పార్లమెంట్లో భాగంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో వీరందరికీ కూడా గాయాలయ్యాయి. సో అనేక మంది మద్దతుదారులు అభిజిత్ దీప్కే వద్దకు వచ్చి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారి యొక్క మద్దతుని ఇటు అభిజిత్ దీప్కేకి తెలియపరుస్తున్నారు. పూర్తిగా ఈ ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా అనేది ఎప్పటి వరకు అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తుందో సో అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇటు పక్క సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉన్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ఆయన 23వ రోజు కూడా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళన విరమింపజేసేందుకు వీరి డిమాండ్ల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే పార్లమెంట్లో చర్చల సందర్భంగా కూడా విపక్షాలు లేవనెత్తున్న అంశాలకు సంబంధించి ఎటువంటి సమాధానం ఇస్తుందనేది మనం వేచి చూడాలి. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.